రేవంత్ రెడ్డి గారి యొక్క 6 గ్యారెంటీల పైన కేఏ పాల్ గారు ప్రేయర్ చేయడం కూడా జరిగింది. మరి 6 గ్యారెంటీలు ఆయన మధ్యస్థిమితమై మర్చిపోయిండా, లేకుంటే ఆయన విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనుకుంటూ ప్రజలైతే అనుకున్న సమయంలో మరి మనోడు ఏమన్నాడు ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనకు 5 నిమిషాలు. రేవంత్ రెడ్డి ఈరోజు మన ముఖ్యమంత్రి, అర్థమైంది కదా. మనం ఫైట్ ఇచ్చి ముఖ్యమంత్రి చేసాం. అందరూ చేయలేదండి, కళ్ళు మూసుకొని అందరూ చేయలేదండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా, డియర్ జీసస్, ఈ ప్రేయర్ డియర్ జీసస్, ప్రభువా, we pray for our chief minister, మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్రీ రేవంత్ రెడ్డి గారి గురించి. లార్డ్, ప్రభువా, change him tonight, ఈ రాత్రికాల సమయంలో అతన్ని మార్చు. Save him tonight, ఈ రాత్రికాలంలో ఆయనను రక్షించు. To bless him tonight, దేవా ఆయనను ఆశీర్వదించు. To keep his promise, ఆయన యొక్క వాగ్దానాలన్నిటిని నెరవేర్చు. What he made promises to Dr. K.A. Paul, మరి డాక్టర్ కేఏ పాల్ గారికి ఎటువంటి ఒక వాగ్దానం అయితే లాస్ట్ కేఏ పాల్ కూడా రేవంత్ రెడ్డిని ఆడేసుకుంటున్నారట. అయితే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల పైన మర్చిపోయిండు, ప్రజల్ని మర్పించిండు. అసలు దాని గురించి జాడలేదు. ఎక్కడ చూసినా కూడా స్థానిక ఎన్నికలు, రైతు బంధు ఊసే లేదు, ప్రజల మాట ప్రజల గోస అసలు వినడమే లేదు. దానిపైన కేఏ పాల్ గారు ఇక ఆయన స్టైల్లో ఆయన జీసస్ గారికి ప్రేయర్ చేయడం కూడా జరిగింది. మరి ఆయన మర్చిపోయిండో, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కరుణను కురిపించి 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టుగా దీవించండి అనుకుంటూ, కరుణను చూపండి అనుకుంటూ కేఏ పాల్ కూడా ప్రేయర్ చేశారు. అయితే రేవంత్ రెడ్డికి ప్రజలంటే ఒక లెక్క లేదు. ఇప్పటి వరకు ఏదో విషయాన్ని అడ్డుపెట్టి, ఏదో కార్యక్రమాన్ని అడ్డుపెట్టి వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు, ప్రజలు మైమర్పిచ్చేస్తున్నారు, ప్రజలంటే లెక్క లేకుండా పోతూ ఉన్నారు. అందుకనే ఈయన మెదడుని ఎట్లయినా మార్చు, 6 గ్యారెంటీలు అమలేటట్టు చూడు అనుకుంటూ ప్రేయర్ చేయడం కూడా జరిగింది. దీంతో రాజకీయాల్లో కొంత పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆయన ప్రేయర్ చేయడానికి గల కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆయన ఆషామాషిగా చేయలే. రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రజల్ని కాలయాపన చేసే దిశగా తీసుకుంటున్నాడంటే, ఈ సీజన్ ఏంటిది, రైతు బంధు సీజను, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్న టైము. ఇక్కడ వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడ ధర్నాలు చేస్తారో, ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ మళ్ళీ గల్లబట్టి అడుగుతారనే ఆలోచనతో రేవంత్ రెడ్డి కోర్టులు చెప్తున్నా కూడా వినకుండా మరి స్థానిక ఎన్నికలకు ముందుకు వచ్చేసాడు. ఒకటేసారి ఎవరి మాట వినడే లేదు. స్థానిక ఎన్నికలు పెట్టేసిన ఎన్నికలు కూడా అమలైంది. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిరుగుతూ ఉన్నాడు. దేనికోసం? ఓట్ల కోసం, ఓట్ల లెక్కింపుల కోసం, ఓట్ల పంపకాల కోసం, ఓట్ల ప్రచారాల కోసం తిరుగుతూ ఉన్నాడు. అందుకనే ఆయన ఆ విధంగా ప్రేయర్ చేయడం కూడా జరిగింది. ఇదో సిల్లీ టాపికో, ఇదో టాపికో అని మీకు అనిపించినా కూడా రేవంత్ రెడ్డి మాత్రం కాలయాపన చేస్తున్నాడనే దానికి నిదర్శనం ఇది. రేవంత్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ప్రజల్ని శుతిమెత్తగా కొట్టాలో అణువణువున నెరిగినవాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ విషయంలో మాత్రమే రేవంత్ రెడ్డి ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు, ఎక్కడ ఆగకుండా.